పనికి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పిన అబ్బాయి ఎల్ఎల్సీ కాలువలో గల్లంతు. హోలీ పండగ సందర్భంగా ఈత కోసం ఎల్ఎల్సీ కాలువకు వెళ్లిన చాకలి హరికృష్ణ అనే యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు అధోని పట్టణానికి చెందిన చాకలి హరికృష్ణ తల్లిదండ్రులకు పనికి వెళ్తానని చెప్పి హరికృష్ణ మధ్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫోన్ చేయగా నేను షోరూంలోనే భోజనం చేస్తానంటూ తెలిపిన హరికృష్ణ స్నేహితులతో కలిసి బసాపురం గ్రామ సమీపంలోని ఎల్ఎల్సీ కాలువకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఎల్ఎల్సీ కాలువ నీటిలో మీ అబ్బాయి గల్లంతయ్యారని షోరూం సూపర్వైజర్ తండ్రికి ఫోన్ ద్వారా తెలుపగా తల్లిదండ్రులు ఎల్ఎల్సీ కాలువ వద్దకు చేరుకుని ఆచూకీ కోసం సాయంత్రం 5:30 నుండి అగ్నిమాపక సిబ్బంది ఈతగాళ్లు నీటిలో గాలింపు చర్యలు చేపట్టగా ఇప్పటి వరకు లభ్యం కాని బాలుని ఆచూకీ. ఎల్ఎల్సీ కాలువ వద్ద తల్లిదండ్రులు, సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని యువకుడి కోసం ఎదురు చూస్తున్నారు. నా కొడుకు నిన్న పొద్దున పనికి పోతానని పోయినాడు సార్. మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు సార్. 1 గంట అప్పుడు ఫోన్ చేసి అక్కడే తిని ఉంటానులే అమ్మ అని చెప్పినాడు సార్. ఎక్కడ తిని ఉంటాడని చెప్పినాడు? షోరూంలో సార్, సుజుకి షోరూంలో సార్. నా కడుపు కాలిపోయింది సార్. ఇప్పుడు మీ పిల్లని పేరు ఏమమ్మా? హరికృష్ణ సార్. హరికృష్ణ. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 18 సార్. 18 సంవత్సరాలు. మీ పేరమ్మా? నాగవేణి సార్. మీరు ఎక్కడ ఉంటారు? బాయగిరి సార్, ఆరువాడు సార్. నా పేరు శ్రీశేఖరు. బాగిరి ఆరువాడు. 12 గంటలకు పోయినాడు పిల్లోడు. పనికి పోయి 12 గంటలకు వచ్చినాడు. 12 గంటలకు సుజుకి షోరూమ్ పోయినాడు పనికి. 1 గంటకు ఫోన్ చేసినాము భోజనం రాపా అని. లేదు మేము ఆడే భోజనం చేస్తామని చెప్పినారు. ఎవరు చెప్పినారు? నా కొడుకు. నీ కొడుకు మాట్లాడినాడు? నా కొడుకు మాట్లాడినాడు. మేము ఆడే భోజనం చేస్తామని మాట్లాడి ఊరుకున్నాము. అయిన తర్వాత 5:45 సూపర్వైజర్ నాకు ఫోన్ చేసినాడు. ఏ సూపర్వైజర్ ఫోన్ చేశాడు మీకు? ఆ స్కూటర్ రూమ్లో ఉన్నాడు. సుజుకి స్కూటర్ రూమ్లో సూపర్వైజర్ ఫోన్ చేసినాడు. నీ కొడుకు కాలు గల్లంత అయినాడు అన్న, జైలు రానా అంటే ఆయన ఫోన్ చేసి నాకు తెలిసింది. అప్పుడు వెంటనే బండి వేసుకుని వచ్చిన. నేను మా వాళ్ళకి ఎవరికి ఏం చెప్పలే. నేనే ఒక సొంత ఒక్కడో వచ్చిన. నా పారిగా దొరకలే. ఇప్పుడు నాకు మా పిల్లగాడు నీళ్ళంటే దిగుడు, కానీ పిల్లోడు ఏమంటారు ఎగిరినాడు అంటున్నాడు. అది ఎట్లా మాకు నాన్న. నీ పేరు? శ్రీశేఖరు. మీ అబ్బాయి పేరు? హరికృష్ణ.